Hello, everyone. Welcome to my channel, Beyond My Life. సో నా రెగ్యులర్ లైఫ్ నుంచి రెగ్యులర్ వర్క్ మోడ్ అన్నీ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది మా లైఫ్ అదర్ దెన్ అవర్ రెగ్యులర్ వర్క్ వీ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ఏ వే ఈ వ్లాగ్లో పెడదామని చూస్తున్నాం. ఈరోజు సండే, అందుకే మా సండే ఎలా ఉంటుంది, మేము ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, రోజంతా ఎలా ప్లాన్ చేసుకుంటాం, అసలు మా ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది, అవన్నీ ఈరోజు వ్లాగ్లో మీతో షేర్ చేయబోతున్నాను. Trust me, this is new for us. This is not something we do on regular basis. Okay, సో మరి ఒక చిన్న వార్నింగ్, ఈ వీడియో చర్చ్ ఉంది, ఫ్యామిలీ టైం ఉంది, ఫుడ్ ఉంది, చివరిలో ఫుడ్ రివ్యూ కూడా ఉంది. సో మీకు ఏమన్నా నచ్చకపోయినా ఏదైనా ఉంటే జస్ట్ కామెంట్, సో విల్ మేక్ షూర్ విల్ ఇంప్రొవైజ్ దాట్ and everything. I'll take the responsibility, okay, because this is my content. I want to make it in a proper way. I don't want to disappoint anyone, so just let us know ఎనీథింగ్ ఇది చేయకూడదు, ఇది చెప్పకూడదు అని ఉంటే. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ గైస్, బికాస్ వ్యూవర్స్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంటెంట్ తీసేవాళ్ళ కన్నా. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ లైక్ మూవీ రివ్యూవర్స్. సో లెట్ మీ నో, ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ విత్ మీ అండ్ టాక్ టు మీ. సో వీడియోలో చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం ఒక ప్లాన్తో బయలుదేరిన సండే చివరికి ఏం జరుగుతుందో మనకే తెలియదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సండే. మామూలుగా సండే అంటే మాకు చాలా స్పెషల్. మా మాస్ ఉదయం, చర్చ్ మాస్ మార్నింగ్ 10 o'clock ఉంటుంది అరౌండ్. మేము సాధారణంగా లైక్ ఇంగ్లీష్ మాస్కి వెళ్తాం, అప్పుడప్పుడు తెలుగు కూడా వెళ్తాం, బట్ తమిళ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయి. తమిళ్ మాకు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాం. సో వీఆర్ అప్ టు మార్క్. మా ఆరంకి తమిళ్ వచ్చు, వాళ్ళ మదర్కి బావచ్చు, నాకేదో కొంచెం అర్థమవుతుంది. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు లర్న్. సో ఎందుకంటే చాలా 3 years అయ్యింది వచ్చి. సో మనం ఈరోజు వెళ్తున్న చర్చ్ కెలంబాకలో ఉంది. ఇట్స్ డివైన్ మర్సీ చర్చ్. చర్చ్ గురించి చెప్పాలంటే ఇట్స్ కమ్ ఇన్ కెలంబాకం ప్యారిష్. ప్రస్తుతం డివైన్ మెర్సీ చర్చ్ ఐ థింక్ 2015లో దే ఫౌండెడ్ ఇట్. దే స్టార్టెడ్ ఎ ఫౌండేషన్. 2021లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఫినిష్ అయిపోయింది అప్పటికి 21కి. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కిటెక్చర్ ఐ కుడ్ సే. సో మా ఇంటి నుంచి చర్చ్కి సాధారణంగా 20 minutes పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే ఇంకా త్వరగానే చేరిపోతాం, కానీ కన్స్ట్రక్షన్ జోన్స్ వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎవరిది అంటే మన ఆరంది. సండే అంటే వాడికి చర్చ్ చాలా చాలా ఇష్టం. అసలు మమ్మల్ని లేపేది కూడా వాడే. డాడ్, ఇట్స్ టైమ్ ఫర్ చర్చ్, వేక్ అప్ వేక్ అప్. సో ఎర్లీ మార్నింగ్ మాకు అలారం వాడు, అండ్ పొద్దున్నే రెడీ అయ్యి యూ వాంట్ టు గెట్ రెడీ, గెట్ రెస్ట్ అండ్ వెయిట్ ఫర్ ద ఫుడ్ అండ్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అదే వన్ ప్లాన్. సో నిజంగా చెప్పాలంటే ఆ చిన్న ఎక్సైట్మెంట్ చూడడం నాకు చాలా ఇష్టం. సో దట్స్ వై ఐ వాంట్ హిమ్ టు సీ ఇన్ దట్ వే. సో ఫ్యామిలీ సండే అన్నది మాకు ఒక చాలా ఇంపార్టెంట్ డే మా వీక్. ఎందుకంటే మా వీక్ డేస్ చాలా బిజీగా ఉంటాం ముగ్గురం. నేను లైక్ ఎవ్రీ డే ఐ వర్క్ ఫర్ 11 to 12 hours. ఐ వర్క్ ఆల్ నైట్, ఐ వర్క్ లేట్ మార్నింగ్స్, అండ్ సో వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. అండ్ ఆరన్ కూడా మార్నింగ్ 7కి ఆల్మోస్ట్ 7కి లేచి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. అండ్ వచ్చి మళ్ళీ వారికి ట్యూషన్స్, అదర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 8 అయిపోతాయి, హోంవర్క్స్ అన్నీ చేసేసరికి. అండ్ వాళ్ళ మదర్ కూడా వర్క్తో రోజంతా బిజీగానే ఉంటుంది. సో అందుకే మేము ముగ్గురం ఒకరినొకరం చూసుకునే, మాట్లాడుకునే, కలిసి ఉండే టైం చాలా తక్కువ. అందుకే నాకు సండే అంటే కేవలం హాలిడే కాదు, ఇట్స్ అవర్ ఫ్యామిలీ డే. ఈ ఒక్కరోజైనా ఆఫీస్ టెన్షన్, డైలీ రొటీన్ అన్నీ పక్కన పెట్టి ముగ్గురం కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని నేను ట్రై చేస్తాను. అయితే ఈరోజు పెద్దగా ప్లాన్ ఏం లేదు, ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా లైఫ్కి మనం ప్లాన్స్ అంటే పెద్దగా రెస్పెక్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో మనం ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక సర్ప్రైజ్ తప్పకుండా వస్తుంది. ఐ థింక్ యూ గాస్ ఎగ్జాక్ట్లీ. సో మై థింగ్ ఈజ్ ప్లాన్ లెస్, ఎంజాయ్ మోర్ and just go with the flow. That's my thing. And yeah, coming to this drive part, oh my god, I just love this OMR vibes. మేము బయలుదేరాం. మీరు చూసినట్లుగా సైడ్ రోడ్స్ నీట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
ఓఎంఆర్ సైడ్లో డ్రైవ్ చేయడం నాకు పర్సనల్లీ చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ట్రాఫిక్ లేకపోతే డ్రైవ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ట్రాఫిక్ ఉంటే మాత్రం ఎక్కడ డ్రైవ్ చేసినా ఫ్రస్ట్రేషన్ మామూలు ఉండదు. కానీ ఓవరాల్గా ఓఎంఆర్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వేరే సిటీస్లో ఐ మీన్ అదర్స్ స్ట్రీట్స్ అవి నేను కంపేర్ చేయలేను కానీ, బట్ ఈ ఇక్కడ వచ్చిన 3 years అవుతుంది. సో ఈ ప్లేస్లో నాకు ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ వచ్చేసింది. ఈ ఏరియా డెవలప్ అవుతుండడం చూడటం చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ సో యూ కెన్ సీ ఆల్మోస్ట్ చర్చ్కి వచ్చేస్తుంది. గవర్నమెంట్ చర్చ్ స్ట్రక్చర్ చూడొచ్చు, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్, కలర్ కాంబినేషన్, ఓవరాల్ అట్మాస్ఫియర్ నాకు మొదటిసారి చూసినప్పటి నుంచే నాకు చాలా నచ్చింది. రెగ్యులర్గా విజిట్ చేసే చర్చ్లో ఇది నాకు చాలా స్పెషల్ అండ్ మోస్ట్ ఫేవరెట్ చెప్పచ్చు. ఫేవరెట్ చర్చ్. సో మా ఇంటి దగ్గరలో ఇలాంటి బ్యూటిఫుల్ చర్చ్ కూడా నాకు చాలా బ్లెస్సింగ్స్గా ఫీల్ అవుతున్నాను. యూ కెన్ సీ దట్ ఆర్కిటెక్చర్. పార్కింగ్ కూడా మనకి మంచి స్పేస్ ఉంటుంది. కింద ఓపెన్ ఏరియా, పైన మళ్ళీ మెయిన్ చర్చ్ ఉంటుంది. సో స్పెండ్ చేయడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో కొన్ని ప్లేస్కి వెళ్తే ఫోటోస్ కల్పిస్తుంది, కానీ కొన్ని ప్లేస్లో ఫోటో కన్నా కాసేపు కూర్చొని అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. చర్చ్ నాకు అలాంటి ప్లేస్. కూర్చొని అట్లా చర్చ్ చూసుకుంటే అల్ఫాబెటికల్ థింగ్ జస్ట్ ప్రే, అంతే ప్రే చేసుకొని జస్ట్ రిలాక్స్, న్యూ ప్లేసెస్ కమ్ అవుట్ విత్ ఫ్రీ మైండ్. సో మాకైతే పార్కింగ్ ఇక్కడ దొరికేసింది. జస్ట్ ట్రై టు వాష్ మై కార్ అండ్ పార్క్. Okay, we're all set. Just reach safely. So మనం చర్చ్ లోపలికి అయితే వెళ్దాం. సో ఇది స్టెప్స్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. సీ ద లాంగ్ పిల్లర్స్. ఎంట్రన్స్లోనే మీకు ఒక వైబ్ వచ్చేస్తుంది. కోరస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పాటలతో కంగ్రిగేషన్ నైస్గా ఎంగేజ్ చేస్తారు. అందుకే మాస్ మొత్తం అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా డివోషనల్గా ఉంటుంది. సేపు అక్కడ కూర్చుంటే బయట ప్రపంచం, మన ప్రాబ్లమ్స్, మన టెన్షన్స్ అన్నీ కొద్దిసేపు అయినా మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటి మూమెంట్స్ కోసం కూడా సో అది చర్చ్ అయిపోయింది. ఇప్పుడు మనకి పెద్ద టెస్ట్ చర్చ్ అయిపోయింది కాబట్టి సండే అయితే కావాలి. సీరియస్లీ డిస్కసింగ్ వాడేవో చెప్తున్నాడు, మామేమో చెప్తుంది, ఆమె ఇంట్లో ఏమో ఎక్కడ తీసుకుంటున్నాడు, గుర్తుకెళ్ళిపో అనిపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ లంచ్ సెక్టర్. ఎందుకంటే ఉద్యోగం ఆల్మోస్ట్ అన్ని తక్కువ వచ్చాం. చర్చ అయిపోయేసరికి అందరికీ ఆటలు ఉంటుంది. సండే అంటే పోకుండా మంచిగా ఉండవచ్చు. నియర్ బైలో మంచి రెస్టారెంట్స్ ఏమైనా ఉంది అని సెర్చ్ చేయడం మొదలుపెట్టిన ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చాలా ప్లేస్ ఉంది. ఇప్పటికీ చాలా చాలా ట్రై చేసాం. అదే రెగ్యులర్, అదే ఈరోజు మాత్రం కొంచెం ఏదైనా ట్రై చేద్దాం అనిపించింది. అక్కడే మనకు ఒక కొత్త ప్లేస్ కనిపించింది. వల్ల మా మీద తవ్వకాల్లో ఒకటి దొరికింది దానికి. సో దట్స్ కాల్డ్ జెమ్ రాయల్ అంట. జెమ్ అని నేను విన్నాను, హోటల్ ఏదో నావలూరులో ఒకటి ఉంటుంది ఐ గెస్. సో దిస్ ఈజ్ అ న్యూ హోటల్. ఐ థింక్ ఇంతకుముందు కలంబాకంలో కరైగుడి అని ఒక హోటల్ ఉంటాయి. సో దాన్ని తీసేసి ఇది రీప్లేస్ చేశారు, అదో రినోవేట్ చేశారు, ఐఎమ్ నాట్ షూర్. ఐ థింక్ అదే ప్లేస్లో ఇది వీళ్ళు కొత్తగా పెట్టారు, స్టార్డమ్ అని ఒక హోటల్ అండ్ జెమ్ రాయల్. స్టార్డమ్ ఈజ్ నథింగ్ బట్ ది ఇగ్లూ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో యూ కెన్ డైన్ ఇన్ ఇగ్లూ విత్ రౌండ్ సిట్టింగ్ ఆఫ్ అరౌండ్ 12 to 15 people. అది ఆల్సో కూడా ఒక మంచి, I would say, a best experience. So let's go there and see ఎలా ఉంటుందో. So again we are back to this road. I don't know, ఈ road I feel very beautiful. Right, చాలా బాగుంది. కనెక్టింగ్ రోడ్స్ బాగుంటాయి. People are good here. డెవలప్ అవ్వడం చూడడం కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే చూసా చాలా మెట్రో ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కొత్త డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో ఎంటైర్ ఏరియా ఇంకా ఎంతో మారుతుంది. ఐ థింక్ పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా టు ఇన్వెస్ట్ ఫర్. యూ వాంట్ సీ గ్రోత్ ఇన్ నెక్స్ట్ 10 years.
there are lots of companies are coming to places and a lot of communities. There are so proper international schools, proper day-to-day needs, everything like medical hospitals, Kamakshi and Supreme and Chettinad, so whatnot. So finally, మన హోటల్కి వచ్చాం Gem Royal. You can see it, ambience. Oh my god, such a beautiful place actually. నాకు ఆర్కిటెక్చర్ చాలా అంబియన్స్ అయితే చాలా నచ్చింది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంబియన్స్ ఇన్ దిస్ ఓఎంఆర్ రోడ్. ఇక్కడ మెన్యూ కూడా పెద్ద ఏమీ అంత కాస్ట్లీ ఏం లేదు, మామూలుగానే ఉన్నాయి ప్రైసింగ్ కూడా కంపేరింగ్ టు అదర్ హోటల్స్. మెన్యూ డీసెంట్గా అనిపించాయి. సో ఫుడ్ ఆర్డర్ చేసాం వీళ్ళు మేము చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం. కొత్త కొత్త డిషెస్ ఆర్డర్ చేసి ఉండడం కంటే బేసిక్ డిషెస్ ఆర్డర్ చేసి క్వాలిటీ చెక్ చేద్దాం అనుకున్నాం. సో అందుకే చికెన్ లాలీపాప్, మలై చికెన్, మటన్ చికెన్ బిర్యానీ, లెమన్ సోడా, సమ్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాం అంతే. సో మా ఓడైతే ఫుడ్ స్టార్ట్ చేసాడు ఆల్రెడీ, ఎంజాయ్ చేయడం. యూ కెన్ సీ సమ్ మలై చికెన్, చికెన్ బిర్యానీ, అండ్ వీ హ్యాడ్ వన్ బిర్యానీ. దిస్ ఇస్ లాలీపాప్, మటన్ బిర్యానీ. సో ఫ్యూ బైట్స్ బాగానే ఉన్నాయి. చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే మా వాడికి నచ్చింది, బట్ నాకైతే అంత అనిపించలే. ఇట్స్ ఓకే, ఇట్స్ డీసెంట్. ఒక 6 out of 10 ఇవ్వచ్చు దానికి. ఇట్స్ క్రిస్పీ, బట్ తినగా ఏమో సంథింగ్ లైక్ చాలా చూయింగ్ అనిపించింది. ఓవర్ కుక్డ్ ఆర్ గట్టిగా అయిపోతుంది. మేబీ ఏసీ వాళ్ళు తెలియదు కానీ, బట్ ఇట్స్ డీసెంట్, నాట్ బ్యాడ్, నాట్ గ్రేట్ ఇదర్, జస్ట్ డీసెంట్. ఇంకా మలై చికెన్ అంత ఇంప్రెస్ చేయడం నన్ను, చాలా మైల్డ్ ఉంది. బిర్యానీ కూడా అంతంతే ఉంది, దట్ ఈస్ ఆల్సో అంత గ్రేట్ ఏం కాదు. టొమాటోలు వచ్చాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలో, దట్స్ వరస్ట్ థింగ్. ఓకే, ఎనీవే ఇక్కడ పార్క్ యూ కెన్ సీ ప్లే ఏరియా కూడా ఉంది దగ్గరలోనే. సో ఐ డోంట్ నో, దట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ అనిపించింది హోటల్లోనే ప్లే ఏరియా పెట్టడం. ఎందుకంటే మన వాళ్ళు తినే తిండికి మినిమం ఎక్సర్సైజ్ కావాలి. అండ్ చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ, ఆల్మోస్ట్ లైక్ 10-15 minutes ఉన్నాం. వాడితో ఊగుతున్నాడు, జారుతున్నాడు, తిరుగుతున్నాడు. సో నాకు మాత్రం వాసిపోతుంది ఇంట్లో. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి దగ్గరికి వెళ్తాడు. ఈ జస్ట్ లవ్ ద ప్లే ఏరియా, ఇస్ హిస్ ఓన్ వరల్డ్. అండ్ యా, యూ కెన్ సీ దాట్. బట్ ఈ ప్లేస్కి వస్తే నా ఫస్ట్ రికమెండేషన్ బిర్యానీ కాదు. బిర్యానీ ఈజ్ ద లీస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ మీ ఫ్యామిలీతో వచ్చి మంచి అంబియన్స్లో కూర్చోాలనుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ టైం. బట్ బయట ఐ లైక్ వన్ ఇగ్లూ స్టైల్ సీటింగ్ ఉంది. వీడి రాడు ఇంకా ఆడుతున్నాడు ఈడ. యా, దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇగ్లూ స్టైల్ సీటింగ్, డిఫరెంట్ సీటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 12-20 లార్జర్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ గ్యాదర్, స్మాల్ సెలబ్రేషన్, ఫ్రెండ్స్ మీకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. నా ఫైనల్ రేటింగ్ అయితే అంబియన్స్ 9, ఫుడ్ 5, ఫ్యామిలీ ఫ్రెండ్లీ 9, యాక్సెసిబిలిటీ 9. ఫుడ్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి అనిపించింది. ఐ హ్యావ్ టు ఇంప్రూవ్, దట్స్ ఆల్. అండ్ యూ కెన్ సీ ద ఇగ్లూ ఇన్సైడ్. Aaron liked it a lot. మళ్ళీ ఆడు కూర్చొని మళ్ళీ వద్దాం. సో విల్ ట్రై. దీస్ ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ ఉంటుందంట. సో విల్ కమ్ బ్యాక్ సమ్ టైమ్ అండ్ ఐల్ గివ్ యూ ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఆఫ్ దిస్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో లంచ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్. ఇదే సండే వ్లాగ్. ఉదయం నుంచి ఇప్పటివరకు మా డే ఎలా గడిచిందో మాతో పాటు మీరు కూడా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే మీరు నాతో పాటు ఈ జర్నీలో ఉండటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే నా ఫస్ట్ ప్రాపర్ వ్లాగ్. ఇంతకు ముందు ఒక ట్రావెల్ వీడియో కూడా చేశాను, కానీ అంత ఎక్కువ మిక్స్ అవ్వడం వల్ల కొంచెం జంబుల్గా అయిపోయింది. వీడియోస్ కొంచెం దొరకలేదు నాకు. చూసిన కొంతమందిలో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. దానికి నేను రియల్లీ సారీ. బట్ అదేదో ట్రై చేద్దామని అప్పట్లో పోస్ట్ చేశాను. రెస్పాన్స్ మాత్రం సర్ప్రైజింగ్గా చాలా బాగానే వచ్చింది. కానీ ఈసారి మాత్రం ప్రాపర్గా చేద్దామని టైం తీసుకుని ఆలోచించి వ్లాగ్ చేశాను. ఇంకా నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎడిటింగ్లో కావచ్చు, స్క్రిప్టింగ్లో కావచ్చు, వాయిస్ ఓవర్లో కావచ్చు. ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయో నాకు చెప్పండి కూడా. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. సో మా బియాండ్ మై లైఫ్కి మీకు మొదటి 1000 సబ్స్క్రైబర్స్ తీసుకురావడానికి నాకు సపోర్ట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి నాకు 50 నెంబర్ కాదు, మీరు ఈ జర్నీకి ఫౌండేషన్. నేను ఛానల్ ఎక్కడికి వెళ్ళినా మొదట్లో నన్ను సపోర్ట్ చేసిన 1000 మందిని ఎప్పటికీ మర్చిపోను.
ఇది మాట మాత్రమే కాదు, మార్క్ మై వర్డ్స్. ఓకే, మీ ఒకరోజు మిమ్మల్ని పర్సనల్ని మీట్ చేసి కలిసి ఒక ట్రీట్ చేసుకున్న రోజు కూడా రావాలని కోరుకుంటున్నాను. అది ఎప్పుడు చెప్తుందో నాకు తెలీదు, కానీ ఐ విల్ రిమెంబర్ యూ గైస్. కాబట్టి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.